సో ఈరోజు అయితే మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళబోతున్నాము. లాంగ్ డ్రైవ్ ఎక్కడో కాదు, సంబల్పూర్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అక్కడ మా రిలేటివ్స్కి బర్త్డే ఇన్విటేషన్ అయితే వచ్చింది. సో అది అటెండ్ అవ్వడం కోసం సంబల్పూర్ అయితే వెళ్తున్నాం. సో మా డాడీతో మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది అనమాట. అంటే వెళ్ళాం, డాడీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం, కానీ ఇంత లాంగ్ డిస్టెన్స్ ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాం. సో ఎలా ఉంటుంది, మధ్యలో ఏమేమి చూస్తున్నాం, ఈలోపు మీరు మా ఛానల్కి కొత్త అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అయితే చాలా ఫన్గా ఉండబోతుంది, ఎందుకంటే బర్త్డే పార్టీ కదా. సో బర్త్డే పార్టీ ఎలా అయింది, మేము వెళ్ళే మధ్యదారిలో ఎలాంటి ఫన్ చేసాం, అవంతా మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్, లాస్ట్ వరకు ఉండండి, వీడియోని లైక్ చేయండి. మేము లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం కాబట్టి ఇది ఒక 24 hours కార్ ఛాలెంజ్ లాగా కూడా మేము ఒక వీడియో తీయబోతున్నాం. మా డాడీ కొత్త డ్రైవింగ్ కాబట్టి ఎలా ఉంటుంది, ఎంత స్లోగా వెళ్తున్నాం మాకంటే. సో దేవుడి ఆశీర్వాదం అయితే తీసుకొని మన ట్రిప్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మా ఇంటి బయటే సిద్ధేశ్వర్ బాబా అని ఒక చిన్న శివలింగం గుడి అయితే ఉంది. ఇది ఫస్ట్ 2 రాళ్ళు పెట్టి పూజించేవాళ్ళు చిన్నపిల్లలు ఒక 35-40 years ముందు. కానీ ఇప్పుడు చూస్తున్నారుగా మా కాలనీ వాళ్ళంతా ఒక మంచి టెంపుల్ లాగా చేసి అయితే పూజిస్తున్నాం అనమాట. అక్కడే ఆశీర్వాదం తీసుకొని ఏ ట్రిప్ అయినా స్టార్ట్ చేస్తాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, 167 kilometers కవర్ చేయాలన్నమాట. ఎందుకంటే రావులకెలా నుంచి సంబల్పూర్కి అయితే 167 kilometers డిస్టెన్స్. సో అది మా డాడీ డ్రైవింగ్తో వెళ్ళబోతున్నాం. ఇది మా జర్నీ స్టార్టింగ్ మిడిల్ స్టేజ్ అనమాట. జర్నీ స్టార్ట్ అవ్వాలి, అది నిద్రపోతుంది. కావాల్సినవి ఓల్డ్ తెలుగు సాంగ్స్ అనమాట. అలా పాత పాటలు వింటూ ప్రయాణిస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంత మంచి వెదర్లో జర్నీని ఎంజాయ్ చేయకుండా మా చెల్లి లాంటి వాళ్ళు ఎలా పడుకుంటారో నాకు అర్థం కాదు. నాకు నిద్రే రాదు, దానికి నిద్రనే పోదు. సో దాన్ని చూస్తే ఒకే ఒక డైలాగ్ గుర్తొచ్చింది. మేము టిఫిన్ కోసం అయితే ఇక్కడ ఆగామన్నమాట మధ్యదారిలో. కార్లో వచ్చి మరి ఆగి తింటున్నారంటే టిఫిన్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. మా చెల్లి కూడా లేచింది తినడానికి. చూస్తున్నాక మా టిఫిన్ వచ్చేసింది. ఇడ్లీ విత్ 3 types ఆఫ్ చట్నీస్ అనమాట. పల్లీ చట్నీ, మిర్చి చట్నీ అండ్ సాంబార్ కూడా అందులోనే. ఎలా ఉంది చిన్మయ్? వచ్చేసింది. బాగుంది, బాగాలేదని కాదు, బాగుంది కానీ అంత బాగాలేదు. నీకు డాడీ పక్కన కూర్చొని ఎలా అనిపిస్తుంది మమ్మీ? చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. నేను హ్యాపీగానే ఉన్నాను. ఈ డాడీ మాత్రం నరకం అనిపిస్తున్నారు. నీకు మమ్మీ హెల్ప్ చేస్తుందా డాడీ డైరెక్షన్ చెప్పడము? మొత్తం నాకు నేర్పించేస్తుంది. అలా జర్నీ చేస్తూ మాకైతే ఫుల్గా ఆకలేసేసింది. అందుకే ఒక మ్యాగీ బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. మేము మ్యాగీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. సో దాన్ని ఎంజాయ్ చేసేసాం. ఆ తర్వాత చూస్తున్నారుగా ఒక టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ క్రాస్ అయిన వెంటనే రోడ్స్ అన్నీ మొత్తం బొగ్గు ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద కంటైనర్స్ అన్నీ బొగ్గు క్యారీ చేస్తాయి. అలా 9:30కి స్టార్ట్ అయ్యి 12:30కి అంతా సంబల్పూర్ చేరుకున్నాం. మా డాడీ కొత్త డ్రైవింగ్తో చాలా ఫాస్ట్గానే తొక్కారనుకోవాలి. ఇంకా సంబల్పూర్లోనే మా చిట్టి చెల్లి బర్త్డే గిఫ్ట్ అయితే మా డాడీ మమ్మీ తీసుకొచ్చేసారు. లోపలేముందనేది మాకు తెలీదు, సర్ప్రైజ్. సో ఇంకా ఈ గిఫ్ట్ వాళ్ళకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాము. గిఫ్ట్ మీద మా పేరు. ఇంకా లేట్ చేయకుండా బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిపోదాం. బర్త్డే పార్టీలో కలుద్దాం. హాయ్, టుడే స్మైలీస్ బర్త్డే.
సో చాలా రోజుల తర్వాత మా పిన్ని వాళ్ళని, అమ్మమ్మ వాళ్ళని అందరినీ కలిసాక చాలా బాగా అనిపిస్తుంది. మన బిజీ లైఫ్‌లో ఇలాంటి ఫ్యామిలీ అకేషన్స్ అప్పుడే కలుస్తాం కదా అందరం. సో చూస్తున్నారుగా బర్త్‌డే కూడా చాలా బాగా అయింది. అండ్ మళ్ళీ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ రిఫ్రెష్ అయిపోయాయన్నమాట చాలా రోజుల తర్వాత. బర్త్డే పార్టీ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇప్పుడు మనం హీరాకుడ్ డ్యామ్ అయితే వచ్చేసాం. అది హోటలా ₹1,00,000 హీరాకుడ్ రాగానే మా చిన్న అయితే నిద్ర లేచిందనమాట. అప్పుడు డాడీ ఆ హోటల్ని చూపించి ఆ నీటిలో ఉన్నది హోటల్, దానికి ₹1,00,000 అంటే దాని రియాక్షన్ అయితే చాలా క్యూట్గా ఉంది చూస్తున్నారుగా. అండ్ రోడ్ కొంచెం ట్రాఫిక్గా ఉంది. వెనకొచ్చే వాళ్ళు ఊరికే హార్న్ కొడుతుంది. అదేమో అంటుంది ఇంక లేదు అటు సైడ్ వెళ్ళండి అని అంటుంది అనమాట. సో అలాంటి ఫన్ మూమెంట్స్తో జర్నీ అయితే చాలా బాగా సాగుతుంది. అండ్ హీరాకుడ్ డ్యామ్ వచ్చేసి చాలా పెద్ద డ్యామ్ ఒడిస్సాలోనే. చూస్తున్నారుగా ఇది మేము ఇప్పుడు దాటే టన్నెల్, థర్డ్ టన్నెల్ అంటే థర్డ్ గేట్. సో చూస్తున్నారుగా ఇలాంటి గేట్లు ఇంకా 2 ఉన్నాయి. సో ఎంత పెద్దదో మీరు ఆలోచిస్తున్నారుగా. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. ఏం చంపుతున్నా సైకో ఇందాక దానికి ఒక పురుగు చంపిందని కరిచిందని దాన్ని ఎలాగైనా చంపాలి. అది ఇప్పుడు సైకో. సో గైస్ మేము మా సమ్మల్పూర్ టూర్లో అయితే రౌల్కెలా నుంచి సమ్మల్పూర్ వెళ్ళేటప్పుడు ఎన్నో సిమెంట్ ఫ్యాక్టరీస్ అయితే చూసామన్నమాట. థర్మల్ పవర్ ఎనర్జీ కూడా ఉంది. రోడ్ మొత్తం పెద్ద థర్మల్ పవర్ స్టాండ్స్ అయితే ఉంటాయన్నమాట. చూస్తున్నారుగా ఎంత పొడుగ్గా ఎంత పెద్దగా ఉన్నాయో. సో అండ్ చాలా ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి. సమ్మల్పూర్ అనేది సమ్మల్పూర్ పట్టు మాత్రమే ఫేమస్ కాదు, ఇలా సిమెంట్ ఫ్యాక్టరీకి, థర్మల్ పవర్కి అండ్ ఇందాక చూపించానుగా హీరాకుడ్ డ్యామ్ దానికి కూడా ఫేమస్ అనమాట. సో చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో అన్నీ. అండ్ మేము వెళ్ళినప్పుడు నేచర్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది. అలా కూల్ బ్రీజెస్లో ఇలా ఫ్యాక్టరీస్, థర్మల్ పవర్వి అవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. Dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. Their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. మేము 12 hours పైనే కార్లో అయితే ఉన్నామన్నమాట ఈరోజు. ఇంకా చాలా టైర్డ్ అయిపోయాం. అండ్ తర్వాత లైటింగ్ కూడా పోతే మేము ఇంటికి చేరుకునేసరికి. సో అందుకే మీకు ఇప్పుడే నేను బాయ్ చెప్పేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఒక కామెంట్ కూడా వేయండి, ఎలా ఉంది ఏంటి అని చెప్పండి. తర్వాత మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.